సింపుల్‌గా పైపింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చెప్తాను. అంటే నెక్‌కి పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ నేనైతే వెనక డాట్స్ వేసేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ డాట్స్ అనమాట. ఇలా వేసుకుని నీట్‌గా పక్కన పెట్టేసుకోండి. షోల్డర్‌కి తిన్నగా ఉండాలండి. షోల్డర్‌కి తిన్నగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి. నడుము దగ్గర ఈక్వల్‌గా ఉండాలి. ఇలాగ నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా, వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకుని పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే కుడుతున్నానో అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడాని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నేను చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడ సాగదీయకండి. సాగదీయకుండానే వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి. ఇలా నేను చూపించినట్టు మొత్తం కూడాని ఇలా పెట్టేసుకోండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎక్కడా సాగదీయద్దు. ఓకేనా? నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ సాగదీయకండి. సాగదీస్తే మాత్రం మీకు ఫినిషింగ్ మిస్ అయిపోతుంది. సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా పక్క నుంచే థ్రెడ్ పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా ఎడ్జ్కి వచ్చేసరికి లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా థ్రెడ్ని కూడా కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. థ్రెడ్ పక్కనే కుట్టు వేయాలి. ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి. రెండో సైడ్ మీ ఇష్టం అండి. కావాలంటే కుట్టు వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే కుట్టు వేసేస్తున్నాను. ఇలాగా నేను చూపించినట్టు ఇలాగ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. నీట్గా స్టిచ్ వేయాలి. ఇలా మొత్తం కూడాని. ఇలాగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. చక్కగా సరిపోతుంది. ఇంకేమీ లేదు. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా బాగా నీట్గా వస్తుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఐరన్ చేసుకుంటే అణిగినట్టు ఉంటుంది అనమాట. మరీ ఎత్తినట్టు ఉండదు పైపింగ్ అనేది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.